కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. తాము బీఆర్ఎస్ లో చేరలేదని స్పీకర్ కు వివరణ ఇచ్చారు 8 మంది ఎమ్మెల్యేలు. దీంతో స్పీకర్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫై పిటిషన్లో మరో ట్విస్ట్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్కు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు 8 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు చెబుతున్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఐడియాలజీనే కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్కు రిజైన్ చేశామనడం అబద్దమన్నారు. తమ ఫోటోలను మార్పు చేశారని స్పీకర్కిచ్చిన కౌంటర్ ఫైల్లో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు. అటు ఫిరాయింపులపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బిల్లులపై గవర్నర్ మాత్రం 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. కానీ స్పీకర్ మాత్రం ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి గడువు ఉండదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలంతా తాము పార్టీ మారలేదని స్పీకర్కు క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.